సేత్ విజ్ఞానం వాల్యూమ్ 1 మైండ్ పవర్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్. దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు. ఈ 10వ భాగంలో మొదటి అధ్యాయమైన భౌతిక వాస్తవం ఫిజికల్ రియాలిటీ కంటిన్యూ చేద్దాం. అందరి ప్రపంచం, అందరి శక్తి కూడా లోపలికి వెలుపలికి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రకృతిలో మీరు ఏ విధంగానూ ఉనికిని కోల్పోవడం లేదు. ఎందుచేతంటే మీరు ప్రకృతిలో భాగం కనుక. ఊపిరిని బిగబట్టి గాలిని లోపలికి బయటికి ప్రవహించకుండా ఆపడం ఎలా సాధ్యం కాదో, అదే విధంగా మీ దేహంలో విద్యుదయస్కాంత జీవరసాయనిక శక్తి ప్రవాహాన్ని ఆపడం కూడా అసాధ్యం. మీ రక్తంలో ప్రవహిస్తున్న ఎడ్రినలిన్ మీ దేహాన్ని ఉత్తేజపరచడమే కాకుండా బాహ్య ప్రపంచ వాతావరణంలోనికి కూడా దాని విద్యుదయస్కాంత శక్తిని వెదజల్లుతూ ఉంటుంది. మీ ఎమోషన్స్, ఫీలింగ్స్, నమ్మకాలు కూడా దేహంలో రసాయనాలను, హార్మోన్లను విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియను ఇంతవరకు మీ వైద్య శాస్త్రం పసిగట్టలేకపోతోంది. శ్వాస ద్వారా వాతావరణంతో అనుసంధానం కలిగి ఉన్నట్లయితే మీ దేహంలో విడుదలయ్యే రసాయనాలు, హార్మోనుల ద్వారా కూడా బయట వాతావరణంతో అనుసంధానం కలిగి ఉంటారు. మీరెప్పుడైనా గమనించారా? మీ దేహం నుండి విడుదలవుతున్న రసాయనాలను, హార్మోనులను పసిగట్టడం ద్వారా మీ పెంపుడు కుక్క, పెంపుడు జంతువులు ఎంతో దూరంలో ఉన్న మిమ్మలను వాటికి కనిపించకపోయినప్పటికీ మిమ్మల్ని గుర్తుపట్టగలవు. అడవుల్లో వేటాడే జంతువులు, చంపబడే జంతువులు కూడా ఈ విధంగానే అవతల జంతువుల దేహాలలోని హార్మోనులను, రసాయనాలను పసిగట్టి గుర్తించగలవు. మీ మానవ జాతి తమ ఎమోషన్స్, ఫీలింగ్స్, ఆలోచనల ద్వారా భౌతిక వాతావరణాన్ని ప్రభావితం చేయడం జరుగుతుంది. ఇతర జీవజాతులు కూడా ఇందులో ప్రమేయం కలిగి ఉన్నాయి. తుఫానులు, భూకంపాలు, సునామీలు, కలరా వ్యాప్తి, ప్లేగు వ్యాప్తి లాంటి ప్రకృతి వైపరీత్యాలు మీ ఎమోషన్స్, ఫీలింగ్స్, నమ్మకాల వలనే సంభవిస్తున్నాయి. మీ నమ్మకాలే మీ ఎమోషన్స్ ను సృష్టిస్తున్నాయి. అంతర్శక్తిని ఎమోషన్స్ గా, ఆలోచనలుగా, ఫీలింగ్స్ గా, నమ్మకాలుగా మార్చి భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందించి వాటిని జీవితానుభవాలుగా ఎదుర్కొని చైతన్య పరిణామం, జ్ఞానం సముపార్జన కోసమే మీరు ఈ భూభౌతిక ప్రపంచంలోనికి జన్మ తీసుకోవడం జరుగుతుంది. అంతకు మించి వేరే లక్ష్యాలు లేవు. ఇక్కడ చైతన్య పరిణామం, జ్ఞానం పెరిగే కొలది మీ ఆధ్యాత్మిక పరిధి విస్తరిస్తూ ఉంటుంది. ఆత్మ చైతన్య వికాసం చెందడం కోసం భౌతిక పదార్థంతో ముడిపడి ఉన్న మీ చైతన్య శక్తిని అధ్యయనం చేయడం కోసమే భూమి మీద జీవజాతులు జన్మ తీసుకోవడం జరుగుతుంది. భూమి మీద గల జ్ఞానాన్ని సంపూర్తిగా పొందిన తరువాత ఈ ఆత్మ మరో ఉన్నతమైన శక్తివంతమైన హై ఫ్రీక్వెన్సీ గల లోకానికి ప్రయాణం చేసి అక్కడ జన్మ తీసుకుని చైతన్య పరిణామాన్ని ప్రారంభిస్తుంది. పునరపి జననం పునరపి మరణం అనే పరంపర ఈ భౌతిక వాస్తవాన్ని అధ్యయనం చేసి చైతన్య పరిణామం చెందడం కోసమే. భూమి మీద జన్మ తీసుకుంటున్న ప్రతి ఆత్మకు ఇది తప్పనిసరి. మీ చుట్టూ ఒకసారి గమనించండి. ఆనందం, దుఃఖం, సంతోషం, నిరాశ, ఆరోగ్యం, అనారోగ్యం అన్నీ మీరేర్పరచుకున్న నమ్మకాల వల్లనే సృష్టించబడుతున్నాయి. అనారోగ్యాన్ని, దుఃఖాన్ని మీపై ఏ బాహ్య శక్తి రుద్దడం లేదు. ఎవరూ మిమ్మల్ని ప్రభావితం చేయడం లేదు. అన్నీ మీ అంగీకారంతోనే మీకు తారసపడుతున్నాయి. మీ అంతట మీరే ఆ నమ్మకాలను మార్చుకొని మీ జీవిత అనుభవాలను మార్చుకోవాలి. భౌతిక వాస్తవం గురించిన జ్ఞాన పరిధిని విస్తరించుకుంటూ పోయినప్పుడే మీ జీవితంలో భౌతిక సంఘటనలను సవాళ్లుగా, ఆనందంగా స్వీకరించగలుగుతారు. మీ జ్ఞాన పరిధిలో సంకల్పాలు, కోరికలు, ఆశలు కలిగి ఉండడమే కాదు, వాటిని క్రియారూపంలో ఆచరణలో పెట్టగలిగినప్పుడే అభివృద్ధి అనేది ఉంటుంది. ఒక్కొక్క భౌతిక సంఘటన మీ జీవితానుభవంగా మారి మీ జ్ఞాన పరిధిని, చైతన్య శక్తి పరిధిని పెంచుతుంది. దేహంలో సంభవించిన ఎటువంటి వ్యాధినైనా ఆత్మశక్తితో నయం చేసుకోవచ్చు. మరి ఎవరి వాస్తవాన్ని వారే సృష్టించుకుంటున్నారు అనే ఒట్టి జ్ఞానం ఉంటే చాలదు. మీ జ్ఞానాన్ని క్రియారూపంలో ఆచరణలో పెట్టగలిగినప్పుడే ఆధ్యాత్మికత అనిపించుకుంటుంది. ఆధ్యాత్మికత అంటే ఆత్మజ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా చైతన్య పరిణామం చెందడమని అర్థం.
మీ భూభౌతిక ప్రపంచంలో మెజారిటీ జనాభా ఆధ్యాత్మికవేత్తలు కానే కారు. జ్ఞానాన్ని ఆచరణలో శూన్యం చేసినప్పుడే జీవితంలో దుఃఖం, అశాంతి, నిరాశ, అనారోగ్యం ఎదురవుతాయి. మెజారిటీ శాతం జనాభా ఆధ్యాత్మికవేత్తలుగా మారితే మీ భూమి మీద మరో కొత్త ప్రపంచం ఆవిష్కరిస్తుంది. మీ ఆలోచనల్ని, నమ్మకాలను ఎంతో ఎరుకతో గమనించడం నేర్చుకోండి. ఇతరుల పట్ల మీ అభిప్రాయాలు, ద్వేషాలు, నమ్మకాలు మీ అంతరంగంలోని భావాలను, ఆలోచనలను ప్రతిబింబింపచేస్తాయి. ఈ ప్రపంచమంతా దుఃఖంతో, దారిద్ర్యంతో, సమస్యలతో నిండి ఉందని, ప్రజలంతా మోసపూరితమైన వారని, మానవజాతికి అర్థం లేకుండా పోయిందని, మనుషులంతా చెడ్డవాళ్లేనని, మానవ దేహం తరచూ అనారోగ్యానికి పాలవుతుందని మీరు అభిప్రాయాలు, ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే మీలో లోపం ఉందని తెలుసుకోండి. మీరు అటువంటి ఆలోచనలను కలిగి ఎంత దృఢంగా నమ్ముతున్నట్లయితే అంత అజ్ఞానం మీకు ఉందని అర్థం చేసుకోండి. ఇటువంటి ఆలోచనలు, అభిప్రాయాలను క్షుణ్ణంగా పరీక్ష చేసుకొని మీ ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవలసి ఉంది. ఈ భూభౌతిక ప్రపంచంలో సంపద, ఆనందం, పుష్కలమైన అవకాశాలు, జీవితం పట్ల గౌరవం, ఇతరులలో మంచితనాన్ని చూడడం, ఆశావాదం, దేహాన్ని మహిమాన్విత శక్తిగా భావించడం, మానవజాతి మరియు ఇతర జీవజాతుల పట్ల విలువ ఇవ్వడం లాంటి ఆలోచనలు, అభిప్రాయాలు మీరు కలిగి ఉన్నప్పుడు మీ మనోస్థితి చాలా ఆరోగ్యకరంగా ఉందని తెలుసుకోండి. నిర్మాణాత్మకంగా కానీ, వినాశకర రీతిలో కానీ ఉన్న ఆలోచన ధోరణిని సమూలంగా పరీక్ష చేసి మీకు ఉపయోగకరంగా మలుచుకోగల శక్తిని మీరు ఏ క్షణంలోనైనా కలిగి ఉన్నారు. భౌతిక ప్రపంచంలో మీరు ఏర్పరచుకున్న ఆలోచనల్ని, అభిప్రాయాలని మీ కాన్షియస్ మైండ్ వివేచన చేయగలదు. వివేచనా శక్తి మీ కాన్షియస్ మైండ్కు తప్ప మీ అంతర్ప్రపంచానికి ఉండదు. మీ అంతర్ప్రపంచానికి మీరు ఏది కోరుకుంటే అది ఇవ్వడమే తెలుసు. అంతర్ప్రపంచం నుండి వచ్చే సందేశాలు, సూచనల్ని కాన్షియస్ మైండ్ అనే ద్వారం ద్వారా మీ జీవితానుభవంగా మలచబడుతున్నాయి. అంతర్ప్రపంచం ద్వారా అపారమైన జీవితానుభవాల ద్వారా కాన్షియస్ మైండ్ షార్ప్ అవుతుంది. అంతర్ప్రపంచానికి, బాహ్య భౌతిక ప్రపంచానికి మధ్య వారధిలాగా కాన్షియస్ మైండ్ పనిచేస్తుంటుంది. వివేచన చేసి బాహ్య ప్రపంచంలో ఏ భౌతిక సంఘటనలు, జీవితానుభవాలు కావాలో సంకల్పాలు, ఆలోచనల రూపంలో అంతర్ప్రపంచానికి తెలియజేయడం అనే పని చేస్తుంది కాన్షియస్ మైండ్. అంతర్ప్రపంచం అనేది భౌతిక ప్రపంచంలో ఇమిడే విధంగా భౌతిక సంఘటనలను, భౌతిక పరిస్థితులను, జీవితానుభవాలను ఈ కాన్షియస్ మైండ్ ద్వారా వెలుపలకు వాస్తవ రూపం చెందిస్తుంది. అంతర్వాణి, అంతర్ సందేశాలు ఈ కాన్షియస్ మైండ్ ద్వారా మీ ఎరుకలోనికి వస్తుంటుంది. మీ కాన్షియస్ మైండ్ ద్వారా ఏ సూచనలు, ఏ సలహాలు మీ అంతర్ప్రపంచానికి ఇస్తున్నారనే విషయాన్ని చాలా సునిశితంగా పరిశీలించండి. మీ జీవితానుభవాలను మీ ఇష్టానుసారం సృష్టించుకోవచ్చుననే విషయాన్ని ఎల్లవేళలా గుర్తుంచుకోండి. మీలో చాలా మంది మేము చాలా మంచివాళ్లం అనే ముసుగులో తమను తాము మోసం చేసుకుంటున్నారు. చెడును ద్వేషిస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ద్వేషిస్తున్నంత మాత్రాన చెడు అనేది మటుమాయం కాదు. మీరు మీ అంతర్ప్రపంచంలో నిర్మాణాత్మకంగా మీ పట్ల మీరు మంచి ఆలోచనలు కలిగి ఉన్నారా అనేది ముఖ్యం. పేదరికంలో మ్రొగ్గుతూ జీవితాన్ని గడపడం గొప్పగా చాలా మంది మంచి కార్యంగా భావిస్తున్నారు. దాన్ని సమర్థించుకుంటూ తాము దురాశాపరులము కామని చెప్పుకుంటున్నారు. సంపద గల వాళ్లంతా అశాంతిలో ఉన్నారని, సంపద వలనే సమాజంలో చెడు జరుగుతుందని, తాము మాత్రం సింపుల్ లైఫ్తో నిరాడంబరంగా ఉంటున్నామని సమర్థించుకుంటున్నారు. అనారోగ్యం అనేది జీవిత శాపమని, భగవంతుడు ఇచ్చిన శిక్షగా భావిస్తూ మరికొందరు జీవితాలను వెళ్లదీస్తున్నారు. ఇవన్నీ మిమ్మల్ని మీరు వంచుకుంటున్న చర్యలే. మేము చాలా మంచివాళ్లం అనే ముసుగులో మిమ్మల్ని మీరు వంచుకుంటున్నారు. ఒట్టి భ్రమలలో మునిగి తేలుతున్నారు. దీని వలన మీకు జీవితం దుర్భరమవుతుందే కాని పురోగతి ఉండదు. జీవితంలో విఫలమవుతున్నామని భావించినప్పుడు మంచివాళ్లుగా చెప్పుకునేందుకు ఎన్నో కుయుక్తులను, సాకులను, సమర్థించుకోవడాలను వెతుకుతూ జీవితాన్ని దుఃఖభరితం చేసుకోవలసిన అగత్యం ఏ ఆత్మకు ఈ భూమి మీద ఏర్పడలేదు.
ద్వేషించినంత మాత్రాన మీ జీవితంలో పరిస్థితులు మారవు. మీకు ఏ పరిస్థితులు, ఏ భౌతిక అనుభవాలు, భౌతిక సంఘటనలు కావాలో వాటిని మీ సంకల్పాల ద్వారా అంతర్ప్రపంచము నుండి భౌతిక ప్రపంచంలోనికి సృష్టించుకోండి. అనారోగ్యాన్ని ద్వేషిస్తే మీకు ఆరోగ్యం వస్తుందా? మీకు ఆరోగ్యం కావాలని సంకల్పించుకుని భౌతిక వాస్తవం పొందండి. మీరు స్త్రీలను ద్వేషిస్తే అందుకు గల కారణాలను తెలుసుకోవడం కోసం స్త్రీ జన్మ తీసుకోవలసి ఉంటుంది. స్త్రీ జన్మ తీసుకుని ఎందుకు ద్వేషించవలసి వచ్చిందో చైతన్య శక్తి పరంగా, ఆత్మశక్తి పరంగా, భౌతిక వాస్తవ పరంగా గల కారణాలను సంపూర్ణంగా తెలుసుకునే వరకు స్త్రీగా జన్మ తీసుకోవడం జరుగుతుంది. మీరు భిక్షగాళ్లను ద్వేషిస్తే అందుకు గల కారణాలు తెలుసుకునేందుకు భిక్షగాడిగా జన్మ తీసుకోవడం జరుగుతుంది. మీరు మంచివాళ్లు అనే ముసుగు తొలగి వాస్తవం పొందాలంటే మీ ఆలోచనలను, నమ్మకాలను ఎప్పటికప్పుడు సమూలంగా పరీక్షించుకుంటూ ఉండండి. మీరు ఎక్కడెక్కడ తప్పిదాలు చేస్తున్నారో మీకే తెలుస్తుంది. మీకెవ్వరూ ఈ పని చేసి పెట్టరు. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. మిమ్మల్ని మీరే చైతన్య పరిణామం చెందించుకోవాలి. జ్ఞానం అనే అగ్నిలో భ్రమలు అనే అవాస్తవాలు మాడి మసైపోతాయి. మీ ఆరోగ్యం మరి మానసిక సమస్యలతో మీ డాక్టర్లు మరి మానసిక వైద్యులు దాగుడు మూతలాడుతున్నారు. ప్రస్తుతమున్న పాశ్చాత్య వైద్య విధానంతో మీకెప్పటికీ శాశ్వత పరిష్కారం దొరకదు. మీ మానసిక వైద్యుల వల్ల మీ మానసిక సమస్యలు మరింత పెరిగి దౌర్భాగ్యం పెరిగిందే గాని వాళ్ల వల్ల మీకేమీ ఒరగడం లేదు. పదే పదే మీ ఆలోచనలను, నమ్మకాలను పరీక్ష చేసుకోమని నేను చెప్పడం లేదు కానీ నిత్య జాగ్రత్త స్థితిలో ఎరుకతో జీవించాలని తెలియబరుస్తున్నాను. ఎరుకతో నిత్య జాగ్రత్త స్థితిలో ఉండగల శక్తి సామర్థ్యాలు మీ కాన్షియస్ మైండ్కు ఉన్నాయని నొక్కి చెబుతున్నాను. మీ కాన్షియస్ మైండ్ అటువంటి అపారమైన శక్తిని కలిగి ఉందని మీరు విశ్వసించండి. అంతే చాలు. మీ జీవిత అనుభవాలు, మీ చుట్టూ ఉన్న జీవిత పరిస్థితులు, భౌతిక సంఘటనలు మీ నమ్మకాలు, సంకల్పాల వల్లే సృష్టించబడినాయన్న వాస్తవాన్ని సదా గుర్తుంచుకోండి. మీరు జన్మ తీసుకోక మునుపు, ఇప్పుడు, మరణం తరువాత కూడా మీ జీవిత అనుభవాలను మీరే సృష్టించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కొన్ని ప్రత్యేక భౌతిక అనుభవాలను, భౌతిక పరిస్థితులను ఎంచుకొని జీవాత్మలుగా భూమి మీద జన్మలు తీసుకొని ప్రయోగాలు చేస్తూ చైతన్య పరిణామం చెందుతున్నారు. వాళ్ళు ఎంచుకున్న భౌతిక అనుభవాల చట్రంలో చైతన్య పరిణామం చెందడానికి కావలసిన స్వేచ్ఛ, సర్వశక్తి సామర్థ్యాలు వాళ్ళు భూమి మీద పుట్టినప్పటి నుండి వాళ్లకు అంతర్ప్రపంచంలో ఇమిడి ఉన్నాయి. ఈ విశ్వంలో అన్ని లోకాలు మూల చైతన్యం యొక్క మనోశక్తి నుండి వెలువడినాయి. మీరు జన్మ తీసుకున్న 3 డైమెన్షనల్ భౌతిక ప్రపంచం కూడా మూల చైతన్య శక్తి నుండి వెలువడిన ఆత్మశకలాలతో సృష్టించబడింది. మీలో ప్రతి ఒక్కరూ భౌతిక ప్రపంచంలో విడదీయరాని భాగంగా ఉంటూ భౌతిక వాతావరణాన్ని, భౌతిక వస్తువులను సృష్టి చేయడం జరుగుతుంది. ఈ విశ్వంలో కోటాను కోట్ల లోకాలు, వాటిలో జీవరాశుల సృష్టి అలాగే జరుగుతుంది. ఒక లోకం యొక్క చైతన్య పరిణామం పెరిగితే విశ్వ చైతన్య పరిణామం కూడా పెరుగుతుంది. ఒక లోకం యొక్క చైతన్య పరిణామం అనేది దానిలో ఉన్న సమస్త జీవరాశుల సమిష్టి చైతన్య పరిణామంపై ఆధారపడి ఉంటుంది. లోకాలు అంటే భూమి లాంటి ఘనపదార్థ గ్రహాలే కాకుండా ఇతర చైతన్య పదార్థంతో కూడిన ప్రపంచాలు కూడా ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాను. ఈ భూమి మీద అనేక లోకాలు నడుస్తున్నాయి. అవి మీ చర్మచక్షువులకు కనిపించవు. మీ అంతరేంద్రియాలతో ఎంతో సాధన ద్వారా వాటిని మీరు చూడవచ్చు. ఆయా లోకాలలో గల శక్తి యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయికి అనుగుణంగా అక్కడ పదార్థం ఉంటుంది. ఆ పదార్థానికి అనుగుణంగా అక్కడ జీవరాశులు దేహాలు తీసుకొని చైతన్య పరిణామం చెందుతుంటాయి. నా తండ్రి రాజ్యంలో అనేక లోకాలున్నాయి అని జీసస్ క్రీస్తు చెప్పిన మాటలు మీరు చదివే ఉంటారు. మీ అంతర్ప్రయాణం ద్వారా ఆ లోకాలను దర్శించవచ్చు. మీ అంతర్శక్తి యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయి ఒక లోకం యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయికి ట్యూన్ అయినప్పుడు ఆ లోకానికి దర్శించడం, అక్కడి జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. మూల చైతన్య శక్తి నుండి వెలువడుతున్న ఆత్మశకలాలు జీవాత్మలుగా ఒక లోకంలోకి జన్మలు తీసుకున్నప్పుడు ఆ లోకపు శక్తి స్థాయిలో సంపూర్ణ చైతన్య పరిణామం చెందవలసి ఉంటుంది. భూభౌతిక తలంలో పదార్థంతో ఇమిడి ఉన్న చైతన్య శక్తిని
దాని డైనమిక్స్ను తెలుసుకుని జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి ఆత్మలు జీవాత్మలుగా ఈ భూమి మీద జన్మలు తీసుకోవడం జరిగింది. చైతన్య శక్తి యొక్క మహిమాన్వితమైన సృష్టించగల శక్తి మీలో ప్రతి ఒక్కరికి వారసత్వంగా సంక్రమించింది. ఒక్క మానవ జాతికే కాక భూమిపైన అన్ని జీవాత్మలకు వారసత్వంగా సంక్రమించింది. తక్కువ, గొప్ప, చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఎలక్ట్రాను, పరమాణువు, రాయి, అణువు, పర్వతము ఇలా అన్నింటిలోనూ చైతన్య శక్తి నింపబడి ఉంది. భౌతిక వాస్తవాన్ని సృష్టించడంలో అన్ని పాలు పంచుకుంటున్నాయి. కీటకాలు, పురుగులు, క్రిములు, పక్షులు, జంతువులు, చెట్లు, రాళ్లు, సముద్రాలు ఇలా ఇంకా అన్ని వివిధ దేహాలను ధరించి చైతన్య పరిణామాన్ని చెందుతున్న జీవాత్మలే. ఈ ప్రకృతి భౌతిక వాతావరణాన్ని అన్ని జీవాత్మలు సృష్టిస్తున్నాయి. భౌతిక ప్రపంచంలో చైతన్య పరిణామానికి ఈ భౌతిక వాతావరణ సృష్టి చాలా తప్పనిసరి. ఈ సృష్టి చాలా సహజంగా, సులభంగా జరుగుతుంది. జీవరాశులు, భౌతిక వాతావరణాల మనుగడ పరస్పరము ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నాయి. ధన్యవాదాలు మాస్టర్స్. మొదటి అధ్యాయమైన భౌతిక వాస్తవం, ఫిజికల్ రియాలిటీలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.